ఇక కాంగ్రెస్ పార్టీని చూస్తున్నట్టయితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఈ 4 అయితే కన్ఫామ్గా మహబూబాబాద్. ఈ 5 స్థానాల్లో అయితే కంపల్సరీ గెలిచేటువంటి నేపథ్యం ఉంది. భువనగిరి, తర్వాత వరంగల్లో ఫైట్ గట్టి ఇస్తే ఈ 2 కూడా గెలిచేటువంటి స్థానాలు అని చెప్పాలా. సో ఆల్మోస్ట్ ఈ 5 స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీకి కన్ఫామ్ అని చెప్పాలా. భువనగిరి, వరంగల్ అయితే టఫ్ ఫైట్ ఇస్తే గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎంఐఎం వచ్చేసి హైదరాబాదే, కాకపోతే బీజేపీ కూడా ఈడ బలమైనటువంటి ఫైట్ ఇస్తోంది. గెలిచే అవకాశం లేకపోవచ్చు కానీ చాలా ప్రభావం అయితే చూపుతోంది ఈసారి బీజేపీ ఇక్కడ. ఇక మెదక్, మహబూబ్ నగర్లో ఈ పోటీ అయితే రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 7 ఇటీవరకు కూడా ప్లస్సే ఉంటుంది, మైనస్ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ 7 కాంగ్రెస్కి, ఇక్కడ వీళ్ళకి కూడా 7, ఇదొకటి, తర్వాత ఈ 2 వచ్చేసి టఫ్ ఫైట్ అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మహబూబ్ నగర్, మెదక్ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్, మెదక్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇది చూస్తున్నట్టయితే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్గా గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటిది. భువనగిరి, వరంగల్లో గట్టి ఫైట్ చేస్తే అది వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. మెదక్లో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అనేటువంటి సిచ్యువేషన్. ఆదిలాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్లో, ఈ జహీరాబాద్ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో బీజేపీకి ఎడ్జ్ అయినా రావచ్చు, లేదంటే కాంగ్రెస్కి అయినా ఎడ్జ్ రావచ్చు. సికింద్రాబాద్ అనేటువంటిది కూడా ట్రై ఫైట్ లానే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి 7 to 8 ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. బీజేపీకి సేమ్ సిచ్యువేషన్ 6 to 7 ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. ఎంఐఎం ఒకటి ఉండే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్, మెదక్ 1 ప్లస్ ఆర్ మైనస్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ 16, 17 మొత్తం ఇది.